Okay. Praise the Lord, everyone. Good morning. I welcome you all. I greet you all in Jesus' precious name. Once again, God has given us one more day as a privilege, to please Him, to thank Him. Every day, every morning, every night, He's talking to us. దేవుడు ఉదయము సాయంత్రము మనతోని మాట్లాడడం మాత్రమే కాకుండా మన హృదయంలో అనేక క్రియలు చేస్తూ ఉన్నాడు. హృదయంలో మాత్రము కాకుండా జీవితంలో కూడా కొన్ని క్రియలు మనం చూడడం చాలా అవసరం కదా. మిరకల్స్ అనేది బయట మేనిఫెస్ట్ అవ్వాలి. మిరకల్స్ అనేది బయట మేనిఫెస్ట్ అవ్వకపోతే మనం ఇంత ఆత్మలో ఉండి ఎక్కడో ఒక చోట ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండదు. దో వీఆర్ much more in the spirit, but yet if we don't show materialistic blessings, if we don't show worldly blessings, that is somewhere not filled. ఎక్కడో ఒక చోట ఒక గ్యాప్ అనేది ఉంటుంది. దేవుడు ఎక్కడో ఒక చోట తృప్తి పడడు, లేకపోతే మనమన్నా ఏదో ఒక చోట తృప్తి పొందము. అవునా? కొంతమంది మరి మరణము లాజరస్ వలె ఉండొచ్చు, కొంతమంది మరణము అబ్రహాములా కూడా ఉండొచ్చు, కొంతమంది మరణము అపోస్తుల్లా ఉండొచ్చు, దేవుని కొరకు మరణించడు, కొంతమంది మరణము మరి సాధారణంగా ఉండొచ్చు. అవునా? కొంతమంది మరణాన్ని పోరాడి జయించి బయటికి వస్తారు. ఎందుకు ఈ మరణం అనేది కాన్సెప్ట్ అంటే, ఒక్కసారి మనం చనిపోయినామంటే ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక మనిషిగా మనం దేవుడిని స్తుతించలేమంట. కాబట్టి దేవుడు మనకు అనుదినము అవునా ఆ ప్రాణం మళ్ళా తిరిగి ఇస్తూ ఉన్నాడు, ఆ ఆక్సిజన్ మళ్ళా తిరిగి ఇస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక దైవజనుడిని అడిగిందనమాట. ఒక చిన్న బాబు పోయే దైవజనుడు, ఏది ముఖ్యము, వాక్యం చదవడమా ప్రార్థన చేయడమా అని అడిగిండంట. వాట్ ఈస్ ఇంపార్టెంట్ సార్? ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ రీడ్ ద వర్డ్ డైలీ, ఆర్ ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ ప్రే డైలీ? ఈ రెండిట్లో ఏది ముఖ్యము? అప్పుడు ఆ దైవజనుడు అడిగినట్ట, విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఇన్హేలింగ్ ద బ్రీత్ ఆర్ ఎక్స్హేలింగ్ ద బ్రీత్? ఊపిరి తీసుకోవడం ముఖ్యమా, లేకపోతే ఊపిరి వదలడం ముఖ్యమా అని అన్నప్పుడు ఆ అబ్బాయి ఆలోచించి, రెండు ముఖ్యమే కదా అని అన్నాడు. ఏదన్నా ఒక్క ప్రాస తాగినా కూడా మన ప్రాణము పోతుంది కదా అని అన్నాడు. అదేవిధంగా దైవజనుడు చెప్పిండు, రెండు కూడా ముఖ్యమే. ఇన్హేలింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎక్స్హేలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో సైమల్టేనియస్లీ మీ ఫోన్లో సిమ్ కార్డ్ ఉంటుంది. ఆ సిమ్ కార్డ్ తోటి నువ్వు రీఛార్జ్ చేసుకుంటే ఏమవుతుందంటే, నీ ఫోన్కి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఉంటుంది. రెండు వేస్ ఉంటుంది. ఒకటి నీ దగ్గర నుంచి కాల్స్ పోవచ్చు, నీకు కాల్స్ రావచ్చు. అదే కాన్సెప్ట్ యేసుక్రీస్తుది కూడా. యేసుక్రీస్తు కేవలము తీసుకోవడమో, లేకపోతే యేసుక్రీస్తు నుంచి కేవలం తీసుకోవడము కాదు, మన నుంచి కూడా ఉండాలా, పైన నుంచి కూడా ఉండాలి. ఇట్స్ లైక్ గివ్ అండ్ టేక్ పాలసీ, గివ్ అండ్ టేక్. ఈ ప్రావర్బ్స్కి సామ్స్కి గల కనెక్షన్ ఏంది? చాలామంది కీర్తనలు సామెతలు అని పట్టుకుంటూ ఉంటారు. ఈ రెండిటికి ఏంది అంటే, కీర్తనలు అనేది ప్రార్థనలు, సామెతలు అనేది జ్ఞానము. సామ్స్ ఇస్ ప్రేయర్, ప్రావర్బ్స్ ఇస్ నాలెడ్జ్, ఇస్ విజ్డమ్. నువ్వు లోకానికి పోయే ముందు సిద్ధపడేది ప్రార్థన, లోకానికి పోయినాక ఎలా ఉండాలనో ఆ జ్ఞానం ఇచ్చేది నీకు సామెతలు. ఇలా ఏది కూడా ఇది ముఖ్యం కాదు, అది ముఖ్యము అన్నట్టుగా ఉండొద్దు. చిన్నపిల్లల బుక్స్ మీరు చదువుతుంటే టీచర్లు మార్క్ చేస్తారు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అలా మాకు కూడా కొన్ని ఆన్సర్స్ మార్క్ చేసిస్తారనమాట టీచర్స్. నేను 8th 10th ఉన్నప్పుడు మార్క్ చేసిస్తూ ఉంటే, నా ముందు ఉన్న వాళ్ళకి కొంతమందికి ఏం చేస్తుంది అంటే, టీచర్ మాకు 3 లైన్స్ ఇస్తే వాడికి 2 లైన్స్ ఇస్తుంది. మేము అడుగుతాం, వాడికి ఎందుకు 2 లైన్స్ ఇచ్చినావు అంటే, వాడు అది చదువుకోవడమే గ్రేట్ అని అంటది. అంటే ఒకళ్ళ యొక్క రిసీవింగ్ పవర్ని బట్టి
మరి నీకు జవాబు అనేది ఇస్తుంది. కాబట్టి యూ నీడ్ టు ఎక్స్పాండ్. నా మార్క్స్ ఎక్కువగా ఉంది కాబట్టి నా నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఓకే, నేను మార్క్స్ ఎప్పుడైతే నాకు పెరుగుతూ ఉందో దాని అర్థం ఏంటంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వచ్చు. నేను ఒక బుక్ చదివే కెపాసిటీ నాలో ఉంది. ఒక పేజ్ చదివే కెపాసిటీ వేరు, ఒక బుక్ చదివే కెపాసిటీ వేరు. ఇలా కెపాసిటీస్ అనేది ఉంది. ఓకే, సో నీ స్పిరిచువల్ లైఫ్లో కూడా ఒక కెపాసిటీ అనేది ఉంది. నువ్వు ఇంతనే పొందుకోగలవు. నీ స్పిరిట్ని బట్టి నువ్వు ఇంతనే పొందుకోగలవు. నీ స్పిరిట్ ఎక్స్పాండ్ అయితే నీ విశ్వాసమును బట్టి నువ్వు పొందుకుంటావు. దేవుడు ఆవగింజంత దిగజారిండంటే అర్థం చేసుకోండి మనకి ఎంత విశ్వాసం ఉందో. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసం అనే కెపాసిటీని బట్టి నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి. ప్రార్థించి ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ నామం ఎంతో గొప్పది అయ్యా. మేము మీ వాక్యం కొరకు సిద్ధపడుతుండగా తండ్రి, మీ జీవితంలో ప్రభా, మా జీవితంలో ప్రభా, మీ కార్యాలు నెరవేర్చడానికి ప్రభా మేము ఇక్కడ ఉన్నందుకు వందనాలయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభు, అతి త్వరగా రానయ్యున్న దేవుడవు తండ్రి, నీకే స్తోత్రం. యేసయ్యా, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మేము మీ అందు గర్విస్తున్నాం. మేము వాక్యం బోధించడానికి సిగ్గుపడము తండ్రి. ఎందుకంటే మేము బోధించేది సత్యము. మేము బోధించేది పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నుండి వచ్చే మాటలు మేము బోధించేది, మేము నేర్చుకునేది ప్రభువా. వాక్యంలో మీరు చెప్పేది ప్రతిదీ కూడా అవును ఆమేన్గా ఉన్నది తండ్రి. ఈరోజు ఉదయకాలము ప్రభువా మిమ్మల్ని వెతుకుతుండగా తండ్రి, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప గొప్ప అనుగ్రహాలు, గొప్ప గొప్ప కార్యాలు మా జీవితంలో జరగాల ప్రభువా. ఆత్మీయ ఆశీర్వాదం మాత్రమే కాదు తండ్రి, ఈ విశ్వాసం ఉంచిన వాడికి కూడా ప్రత్యేకంగా తండ్రి వాళ్ళకి మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్, లోకానుసారమైన ఆశీర్వాదాలు కూడా పొందుకోవాలయ్యా. అదే నీ యొక్క ఆశ తండ్రి. నీతిమంతుడు ధనవంతుడు అవ్వాలనేదే నీ కోరిక ప్రభువా. ఇక్కడ మా అందరినీ నీతిమంతుడుగా మార్చిన దేవుడవు తండ్రి, మా అందరినీ కూడా ధనవంతులుగా ఈరోజు మార్చు ప్రభువా. మా సరిహద్దులను విశాలపరచు. మాకు ఈరోజు ఒక పెద్ద కార్యం చెయ్యి తండ్రి. ఒక పెద్ద దేవుడివి కాబట్టి ఈరోజు ఒక పెద్ద కార్యము చెయ్యండి తండ్రి. ఈరోజు మేము విశ్వసిస్తున్నాం ఒక గొప్ప కార్యం మా ఇంట్లో జరగాలి. మేము విశ్వసిస్తున్నాం, ఉట్టి మాటల్లో ప్రార్థనలో ఆమెనంటలే, మేము విశ్వసిస్తున్నాం ఇవాళ ఒక పెద్ద కార్యం మీరు చేస్తారు తండ్రి. మాకు తెలుసు మీరు చేస్తారు. అండ్ మేము మీరు చేయబోయే కార్యం పొందుకోనికి ఈరోజు మేము సిద్ధపడుతున్నాం. యేసుక్రీస్తు నామంలో ప్రభువా, మీరు మాట్లాడే వాక్యము నీ బిడ్డల్లో సూటిగా వెళ్ళి వాళ్ళ ఈ వాక్యంని యాక్సెప్ట్ చేయడం మాత్రం కాకుండా ఈ వాక్యం వాళ్ళ జీవితంలో నెరవేరి వాళ్ళు సాక్ష్యం చెప్పాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. ఐజాయా చాప్టర్ 54 verse 3 and 2. 2-3 వచనాలు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2-3 వచనాలు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2-3 వచనాలు. ఈరోజు అంశము స్ట్రెచ్ అవుట్ ద కర్టన్స్ ఆఫ్ యువర్ డ్వెల్లింగ్. స్ట్రెచ్ అవుట్ ద కర్టన్స్ ఆఫ్ యువర్ డ్వెల్లింగ్. రైట్, చదువుతున్నా చూడండి 2వ వచనం. ఎన్లార్జ్ ద ప్లేస్ ఆఫ్ దై టెంట్ అండ్ లెట్ దమ్ స్ట్రెచ్ ఫోర్త్ ద కర్టన్స్ ఆఫ్ దైన్ హ్యాబిటేషన్స్. స్పేర్ నాట్ ద లెంత్ దై కార్డ్స్ అండ్ ద స్ట్రెంగ్త్ దై సిక్స్. ఫర్ దౌ షల్ బ్రేక్ ఫోర్త్ ఆన్ ద రైట్ హ్యాండ్ అండ్ ఆన్ ద లెఫ్ట్. Thy seed shall inherit the Gentiles and make desolate cities to be inhabited. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఫర్ యూ షల్ ఎక్స్పాండ్ టు ద రైట్ అండ్ టు ద లెఫ్ట్, ఎన్లార్జ్ యువర్ టెంట్. నీ యొక్క కర్టెన్ని విస్తారపరచు, నీ యొక్క సరిహద్దులను విస్తారపరచు, నీ యొక్క బౌండరీస్ని విస్తారపరచు అని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు. నీవు విస్తారపడాలనేది దేవుని యొక్క కోరిక. నువ్వు పెద్దగా అవ్వాలా, నువ్వు గ్రో అవ్వాలా అనేది దేవుని యొక్క కోరిక. మీరు అనేకులు అనుకోవచ్చు, బ్రదర్ నేనేంది ఇంకా గ్రో అవ్వట్లే, కానీ దేవుని కోరిక ఏంటంటే మనం గ్రో అవ్వాలా. ఎలా గ్రో అవ్వాలా? నువ్వు కుడి ఎడమ వైపు కూడా మరి విస్తారపడాలంట. ఇప్పుడు నువ్వు ఒక పలానా బిజినెస్లో ఉన్నావంటే ఆ బిజినెస్ మొత్తంలో నువ్వు ఒక ఊపు పాల, కుడి ఎడమ 2 వైపులు. ఓ రాబా షందల. నువ్వు ఒక ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగంలో ఎలాంటి స్థానంలో ఉండాలంటే కుడి ఎడమ వైపు మొత్తము ఆల్ అరౌండ్ యూ హ్యావ్ టు. భూమి ఒకే చోట తిరుగుతుందా ఏమండి?
భూమి ఒకే చోట తిరుగుతుందా? దేవుడి సృష్టి ఎక్కడ తిరుగుతుంది? కుడి ఎడమ వైపు మొత్తం తిరుగుతుందా లేదా? అలా నువ్వు కూడా కుడి ఎడమ విస్తారపరచాలి అల్లల్లో. భూమి ఇలా చుట్టి రావడానికి సంవత్సరం పడుతుందంట. ఇట్ విల్ టేక్ 1 year ఫర్ ది ఎర్త్ టు టర్న్. ఎందుకంటే ఆ ఒక రౌండ్ కొడుతుంది కాబట్టి ఆ ఒక్క సంవత్సరం అంటే సమయము విస్తారపడుతుంది. అలా నువ్వు కూడా విస్తారపడాలంట. నువ్వు కుడి ఎడమకి పోతే నీ యొక్క సమయం విస్తారపడుతుంది. యూ నీడ్ టు స్ట్రెచ్ అవుట్. యూ నీడ్ టు స్ట్రెచ్ అవుట్. యూ నీడ్ టు స్ట్రెచ్ అవుట్. బైబుల్ సేస్ ఎన్లార్జ్ ద ప్లేస్ ఆఫ్ యువర్ టెంట్. ఏంద్రా టెంట్ వేసుకున్నావా అని అంటూ ఉంటాం మనం జోక్గా మన స్నేహితులతో. టెంట్ వేసుకోవడం ఏంటంటే ఈ ప్లేస్ నీదా అన్నట్టు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఉట్టి జోక్కి చెప్తున్నాను మీరు అనుకోవచ్చు చాలామంది, కానీ ఇది నిజము. నేను ఎప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని. నా బ్రాండ్ అది లాస్ట్ బెంచ్. మీలో నేను ఉట్టి ఏదో జోక్ కోసమో హాస్యం కోసం చెప్తాను మీరు అనుకోవచ్చు. దేవుడు అలాంటి వాడిని ఎన్నుకున్నాడు. మీరు అది ముందు తెలుసుకోవాలా. మా టీచర్లు మా పేరెంట్స్ మీటింగ్ రోజు నేను స్కూల్లో చేసే అల్లరి ఎలా ఉండే అంటే టీచర్లు, అబ్బా డేవిడ్ వాళ్ళ పేరెంట్సా అని అంటారు. కొంతమంది పిల్లల్ని అయితే గుర్తుపట్టరు. అందరూ ఈజ్ గుడ్ స్టూడెంట్ ఇది అని అంటారు. నాకైతే వెయిట్ చేస్తూ ఉంటారు, నన్ను అటాక్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు తెలుసా. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వస్తుందంటే నాకు చేతులు కాళ్ళు వణుకుతాయి. అలా విచ్చలవిడిగా అల్లరి చేసేవాడిని. లాస్ట్ బెంచ్లో కూర్చొని కొట్లాడేవాడిని, కొట్టేవాడిని. ఒకడినైతే మీరు నమ్మరు, నేను చూడనికి ఇలా ఉంటా కానీ ఒకడిని ఏదో గొడవలో నేను కిందేసి వాడిని తొక్కుతున్నా. ఇలా అంత క్రూరత్వం ఉండే నా లోపల. నేను ఈరోజు చూడనికి సాధుగా సమాధానంగా మీకు కనిపించవచ్చు, కానీ చిల్లర లెక్కలు చాలా చేసిన. అంటే తప్పుడు దారి పట్టుకోలే, పాపం చేయలే, కానీ ఈ కోపము అనేది నాలో చాలా ఉండేది. గట్టిగా అరిచేవాడిని, కొట్లాడేవాడిని, అల్లరి చేసేవాడిని. భయంకరమైన అల్లరి. టీచర్లు ఏడ్చేవాళ్ళు నా అల్లరికి. తట్టుకోలేక టీచర్లు క్లాస్ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి ఒక క్రూరత్వము నా లోపల ఉండే. ఓకే, అల్లరి అనేది అందరు పిల్లలు చేస్తారు కరెక్టే, ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా ఉంటుంది, కానీ నాది వేరే లెవెల్లో ఉండే. ఒక క్రూరత్వము, అందరి మీద పగ పెట్టుకుంటుండే. అలా నేను లాస్ట్ బెంచ్లో కూర్చున్నప్పుడు, ఆ లాస్ట్ బెంచ్లో నేను ఒక 2-3 రోజులు కూర్చున్నా స్కూల్లో. దాని తర్వాత మీరు నమ్మరు, లాస్ట్ 10th క్లాస్ అయిపోయేదాకా నేను లాస్ట్ బెంచే. అక్కడ ఎవరన్నా నెక్స్ట్ ఇయర్ 7th క్లాస్ అయిపోయింది, 8th క్లాస్కి వస్తున్నాం. 8th క్లాస్లో నేను ఇంకా స్కూల్కి రాలే. ఎవరన్నా పోయి అక్కడ లాస్ట్ బెంచ్ కబ్జా చేసుకోవచ్చు. అందరు మిడిల్ బెంచ్ తీసుకున్నారు, ఫస్ట్ బెంచ్ తీసుకున్నారు, ఇది బెంచ్ తీసుకున్నారు. లాస్ట్ బెంచ్కి ఒకడు పోతున్నాడంట, నాకే చెప్పారు. ఒకడు పోతా అంటే, లేదురా అక్కడ డేవిడ్ గారు కూర్చుంటాడు, ముందుకు రా అన్నాడు. సో ఎవరో అంత క్రూరత్వం నాలో ఉండేది. ఒకలాంటి ఒక చెడు గుణము నాలో ఉండేది. చూడ్డానికి ఒక పక్కన నేను సంఘానికి చర్చికి పోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి గ్రాడ్యువల్గా తగ్గింది అది. కానీ నాలో ఉన్న గుణము చాలా చెడు గుణము నేను క్యారీ చేస్తూ ఉండే. అలా ఒకడిని కిందేసి నేను వాడి ముఖాన్ని షూస్తో తొక్కుతున్నా అంటే నాలో ఎంత క్రూరత్వం ఉండే మీరు అర్థం చేసుకోవాలి. ఒక చిన్న విషయానికి వాడు నా గురించి పోయి టీచర్కి కంప్లైంట్ ఇచ్చిండని. ఎవడన్నా మధ్యలో వస్తూ ఉంటే కాళ్ళు అడ్డు పెట్టేవాడిని, వాళ్ళు కింద వాడి ముక్కులు వలిగేది, చేతులు ఇరుగ్గొట్టుకున్నా నేను కొట్లాటలకు పోయి. ఇవన్నీ నేను చేసిన, మీరు నమ్మరు, నాకు తెలుసు మీరు నమ్మరని. బట్ ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్, దిస్ ఇస్ ట్రూత్. ఒక క్రూరత్వమైన జీవితం నేను జీవిస్తుంటే. దాని తర్వాత సంఘానికి ఎప్పుడైతే పోవడం మొదలుపెట్టినానో దేవుని మీద ప్రేమ పెరిగింది, వాక్యం మీద ధ్యాస పెరిగింది. అలా నేను మారడం జరిగిన. అప్పటిదాకా నాలో మార్పు అనేది లేదు. అలా టెంట్ వేసుకున్నాను అనమాట. ఆ లాస్ట్ బెంచ్ అనేది బ్రాండ్ టెంట్ అయిపోయింది నాకు. మీరు నమ్మరు, స్కూల్ అయిపోయింది సరే, స్కూల్లో అయితే అందరూ తెలుసు. కాలేజీలో రాగానే కూడా నేను లాస్ట్ బెంచ్. నా కాలేజ్ ఫ్రెండ్స్ని కూడా మీరు అడగవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ ఇంట్రాగేట్ టుడే, ఈవెన్ టీచర్స్ విల్ రిమెంబర్. టుడే ఈవెన్ టీచర్స్ విల్ రిమెంబర్ వాట్ ఐ డిడ్. వాళ్ళు మా స్నేహితుల మెసేజ్లు మీరు చూస్తే నవ్వుతారు, ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు. ఒకడు మెసేజ్ పెట్టాడు నాకు రీసెంట్గా, అంటే ఒక 2 months 3-4 months బ్యాక్. అరే నువ్వు కౌన్సిలింగ్ క్లాస్లోనే సరిగ్గా కూర్చోవు, నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వడం ఏంద్రా అని నవ్వుతున్నాడు. బట్ ఐఎమ్ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ అంటున్నాడు. వాళ్ళందరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
దేవుడు తీసుకొచ్చే మార్పులు ఇవి. నువ్వు ఏదన్నా ఒక స్థలంలో నేను దేవుడు పెడితే అక్కడ నిన్ను కుడి ఎడమ గాడ్ విల్ స్ట్రెచ్ యూ అవుట్. నేను అక్కడ టెంట్ వేసుకున్నాను అనమాట. అలా నీ టెంట్ని విస్తారపరచాలి, నీ రాజ్యంని విస్తారపరచాలి. నేను లాస్ట్ బెంచ్ అనేది ఒక టెంట్, అక్కడ నేను ఒక స్నేహితుని తయారు చేసుకున్నాను. ఇప్పుడు నేను అక్కడ ఒక గ్రూప్ తయారు చేసిన, కాలేజ్లో ఒక గ్రూప్ తయారు చేసిన, స్కూల్లో ఒక గ్రూప్, మొత్తం 2 గ్రూపులు ఉంటాయి. నేను సపరేట్గా 3వ గ్రూప్ తయారు చేసినాను. అంటే నా రాజ్యం నేను పెద్ద చేసుకుంటున్నాను, నా గ్యాంగ్ నేను పెద్ద చేసుకుంటున్నా. అలా మీ రాజ్యము మీరు పెద్దగా చేసుకోవాలి. నీ బిజినెస్లో నువ్వు పెద్ద కావాలి, నీ స్టడీలో అవునా, నీ చదివే దానిలో నువ్వు పెద్ద కావాలి. నీవు ఇంకొకటి సిగరెట్ తాగుతుంటే వాని దగ్గర పోయి అలవాటు చేసుకునే బదులు నీ అలవాటు వాడికి పోవాలి. దేవుని రాజ్యం నీ లోపల ఉంటే నీ అలవాట్లు వాళ్ళలో రావాలి, నీ గుణాలు వాళ్ళలో రావాలి, కానీ ఆ చెడు గుణాలు ఈడ పట్టుకురాకు. ఒక దైవజనుడు అన్నాడంట వాళ్ళ చర్చ్ మెంబర్స్కి, నేను నా చర్చ్ మెంబర్స్కి ఇది అన్నా, సంఘస్థులకు అందరికన్నా, వాళ్ళు వేరే ప్రార్థనకు పోతూ ఉంటే నేను అనిపించి ఉండొచ్చు, ఏంది ఈ బ్రదర్ ఇంత చెడ్డోడా, ఇంత క్రూరుడా, అవునా, ఒక ప్రార్థనలో పోతుంటే ఆపుతున్నాడా అని సంఘస్థులు అనుకుని ఉండొచ్చు. వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు, ప్రేయరే కదా ఏం పాస్టర్ అయినా అని కూడా మాట్లాడి ఉండొచ్చు, నాకు ప్రాబ్లం లేదు. ఒక పెద్ద దైవజనుడు తమిళనాడులో ఆయన ఏమన్నారు తెలుసా, ఆయన సంఘస్థులను, మీరు బయట ఈడ ఆడ ప్రేయర్లకు పోయి ఈడికెళ్ళి దురాత్మలని ఈడ పట్టుకరాకండి, నాకు పని పెట్టకండి అన్నాడు. బికాస్ హీ నో వాట్ ఈస్ చర్చ్ పీపుల్ ఆర్. అందుకని ఒక చోట స్థిరంగా ఉండాలని నేను చెప్తున్నా. ఇక్కడ నీకు శక్తి ఉందా, ఈడనే ఉండాలని. ఎక్కడ నీకు శక్తి ఉంటే ఆడనే ఉండాలి. ఎందుకంటే నీ స్థిరత్వము, నీ ఆశీర్వాదం అక్కడి నుంచి టపటపటపట పెరుగుతుంది. నువ్వు ఈడ ఆడ తిరిగి దయ్యాలన్నీ పట్టుకొచ్చి బ్రదర్ ప్రేయర్ చేయండి, ఇట్లయింది అట్లయింది అంటే నేనేం చేయలేను. ఆల్వేస్ రిమెంబర్ చర్చ్, స్టే ఇన్ వన్ వర్డ్. వాక్యం పట్టుకో, వాగ్దానం పట్టుకొని ఎదగడం మొదలుపెట్టి ఆడికెళ్ళి దురాత్మలను పట్టుకొని వచ్చి కూర్చొని ఈడ వాళ్ళ రాజ్యం, నువ్వు దేవుని రాజ్యం పెంచుతావా లేకపోతే నువ్వు వాళ్ళ రాజ్యాలు నువ్వు పెంచుతున్నావా? నేను ఎన్నో చోట్ల చూసిన, ఈ కుడిక స్త్రీ కుడిక అని చెప్పి సీరియళ్ళ గురించి మాట్లాడుకున్న వాళ్ళని కూడా నేను చూసిన, నా కళ్ళతో చూసిన. నేను యూత్ మీటింగ్ అని చెప్పి అవునా, కాలేజీలో జరిగే కాన్సర్ట్స్ గురించి మాట్లాడేవన్నీ చూసినాను. నేను అన్నీ చూసి వచ్చినండి. ఉట్టిగా ఇక్కడ కూర్చుంటాను. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా, ఐఎమ్ నాట్ జస్ట్ సిట్టింగ్ ఐడల్ లైక్ దిస్. ఐఎమ్ నాట్ జస్ట్ నేను చిన్నప్పటి నుంచే భక్తి ఉంది ఒక పక్కన. మా అమ్మ నాన్న మీద భయంతో వచ్చిన భక్తి, అది దేవుని మీద ప్రేమతో వచ్చిన భక్తి కాదు. దేవుని మీద నిజంగా ప్రేమ వచ్చిందంటే నాకు 9th క్లాస్లో నుంచి స్టార్ట్ అయింది. దేవుడిని నిజంగా పట్టుకోవడం మొదలుపెట్టిన అంటే, దేవుడు అంటే ఏందని తెలుసుకోవడం మొదలుపెట్టింది 8th క్లాస్ నుంచి. అప్పటిదాకా ఏదో ఫార్మాలిటీ కోసం చేసేవాడిని, పేరు కోసం చేసేవాడిని. చర్చిలో పోయి ఫాదర్ వెనకాల తిరుగుతూ ఉంటే అందరూ మెచ్చుకుంటారు, నవ్వుతూ ఉండేవాడిని. మెచ్చుకుంటున్నారు, నేను అట్లా గర్వపడేవాడిని. ఈ గుణాలన్నీ పోయింది వాక్యం నా జీవితంలో వచ్చిన తర్వాత, వాగ్దానాలు నా జీవితంలో వచ్చిన తర్వాత. నేను ఇలా క్రూరత్వంలో ఉన్నప్పుడు డూ యూ థింక్ ఐ వాజ్ సక్సెస్ఫుల్? నో, మై ఎడ్యుకేషన్ వాజ్ అ ఫెయిల్యూర్. నా చదువు జీవితం ఒక ఫెయిల్యూర్ జీవితం ఉండే. ఐ వాజ్ ఫెయిలింగ్ ఇన్ మై సబ్జెక్ట్స్. ఐ డెంట్ హ్యావ్ సక్సెస్. ఆ క్రూరత్వము, ఆ కోపము, ఆ రుబాబు చేయడము మనకి హెల్ప్ఫుల్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదు. నెవర్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఎప్పుడైతే ఆ గుణాలు నాలో మారినాయో నేను బ్రైట్ అవ్వడం మొదలుపెట్టి, నా బుద్ధి వెలగడం మొదలుపెట్టింది. అప్పటిదాకా మందముగా ఉన్న బుద్ధి ఎప్పుడైతే దేవుళ్ళు ఎదిగినానో బుద్ధి వెలగడం మొదలైంది. మందము ఎప్పుడు చూసినా క్రూరత్వం, తిరగాల, ఇది చేయాల, వాడిని కొట్టాలా, వీడిని గెలకాల, వాడిని ఏడిపియాల, ఇదే ఉన్న ఆ మైండ్ కాస్త ఈరోజు ప్రేయర్ చేసుకోవాలా, సండే చర్చ్కి వెళ్ళిపోవాలా, కొంచెం బైబిల్ చదువుకుందాం. ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ చర్చ్. ఐ నో ద వే గాడ్ విల్ లీడ్. దేవుడు ఆ పాపం నుంచి, మీరందరూ సిగరెట్లు ఈజీగా ఇడిచిపెట్టవచ్చు, మంది ఈజీగా ఇడిచిపెట్టవచ్చు, కానీ నీ లోపల ఉన్న గుణం అంత ఈజీ పోదు తెలుసా. నీ లోపల ఉన్న క్రూరత్వం, నేను ఇట్లనే రాబాయి, ఇప్పుడు ఏంది బిగ్ బాస్లో మీరు చూస్తూ ఉంటారు అందరూ, వాళ్ళు అంటారు, నేను ఇట్లనే ఇప్పుడు ఏంది, నేను ఇదే చేస్తా ఇప్పుడు ఏంది అని అంటారు. అంటే దిస్ ఇస్ మై క్యారెక్టర్, ఐ కెనాట్ చేంజ్. బట్ వెన్ గాడ్ ఎంటర్స్, హీ విల్ చేంజ్ యువర్ క్యారెక్టర్ అకార్డింగ్ టు యూ. ఈరోజు వచ్చి ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ బాగున్నారా, అసలు అది నా గుణమే కాదు తెలుసా. ముఖం కూడా చూడాలి ఎవరిది. ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద మినిస్ట్రీ ఓన్లీ మై యాటిట్యూడ్ గాట్ చేంజ్డ్. మా అమ్మ అంటుంది విషయరా అంటే
నేను వచ్చి విసుక్కొని ముఖం మీద చూపిస్తుండే విసుగు. ద మూమెంట్ గాడ్ ఎంటర్డ్ థింగ్స్ చేంజ్డ్. ఈరోజు మనకి దేవుడు రావాలి. దేవుడు వచ్చినప్పుడు హీ విల్ ఎక్స్పాండ్ అస్. ఒకడంట చేపలు పడుతుండే, అందరు చేపలు పడుతుంటే ఒకడు చేపలు పడుతూ ఉన్నాడు అనమాట. ఈ చేపలు పడుతూ ఉంటే ఏమైందంటే ఒకడికి చాలాసేపు చేప దొరకలేదంట. వీళ్ళందరూ మంచిగా చేపలు పడుతూ ఉన్నారు, అందరు నవ్వుతూ ఉన్నారు. సడన్గా వాడికి ఒక పెద్ద చేప దొరికింది. పెద్ద చేప దొరికిన తర్వాత వేసుకున్నాడు ఆ చేపని వేసుకొని బాధపడుతున్నాడు. అందరు కాసేపు అసూయ పడ్డారు, ఏంది వీడికి ఇంత పెద్ద చేప దొరికింది, ఇది అదే అని. కానీ దాని తర్వాత అనుకున్నారు, అరే పాపం వీడు పోన్లే, వీడు ఇంతసేపు కష్టపడ్డాడు కదా, ఇంతసేపు అని చేపలే దొరకలేదన్నా, మనకన్నా దొరికినాయి, పోనీ వీడు పెద్ద చేప పెట్టుకొని అనేసి కొంచెం అంటే ఇతరులు కూడా సంతోషపడేటటువంటి గుణం. నువ్వు బాగుపడితే, నువ్వు బ్లెస్ అవుతే బయట వాళ్ళు సంతోషపడడం చాలా తక్కువ. అలాంటిది ఇతనికి ఎలాంటి ఆశీర్వాదం అంటే బయట వాళ్ళు సంతోషపడుతున్నాడు, కానీ ఇతను దుఃఖపడి మళ్ళా ఆ చేపని, పెద్ద చేపని నీళ్ళు వేసేసాడు. వీళ్ళందరూ పరేషాన్ అయ్యారు, ఏందరబ్బాయి వీడు పెద్ద చేపని లోపల వేసేసాడు, పిచ్చోడా వీడు అని చెప్పి మళ్ళీ ఫిషింగ్ చేస్తూ ఉంటే ఒక చిన్న చేప వస్తే పట్టుకొని సంతోషపడి తీసుకున్న తర్వాత సంతోషపడుతున్నాడు. మనుషులకి అర్థం కాలే, ఏంది వీడు మెంటల్ అయ్యింది అని పోయి అడుగుతున్నారు అనమాట. ఏందయ్యా నువ్వు అంత పెద్ద చేప దొరికితే నువ్వేమో సంతోషపడకుండా మళ్ళీ ఆ చేపని నీళ్ళు ఇడిచిపెట్టినావు, మళ్ళీ చిన్న చేప దొరికితే ఏమో సంతోషంగా ఉన్నావు, అసలు ఏంది నీ కాన్సెప్ట్ అని అంటే, అయ్యా చేపను వండే గిన్నె మా ఇంట్లో చిన్నదిగా ఉన్నది, ఆ పెద్ద చేపను నేను వండుకోలేను, కాబట్టే నేను ఆ చిన్న చేపను తీసుకున్నా, చిన్న చేపలను నేను ఆనందిస్తున్నా. మెనీ గెట్ సాటిస్ఫైడ్ విత్ ద స్మాల్ ఆపర్చునిటీస్, మైనర్ ఇంప్రూవ్మెంట్స్. ఈ చిన్నది నాకు చాలు, నేను అంత తట్టుకోలేను, నేను అంత పెద్దది తీసుకోలేను. కానీ దేవుడు నీకు ఒక పెద్ద చేప ఇవ్వాలనుకుంటున్నాడు, ఒక పెద్ద కార్యము నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. కారణము దేవుడు పెద్దోడు, గాడ్ ఈజ్ బిగ్. కానీ నువ్వు ఆ పెద్దది వద్దు ప్రవ్వా, నాకు చిన్నది చేయి చాలు అని అడిగినాం అనుకోండి, మన మైండ్. అందుకనే దేవుడు ఫస్ట్ ఏమంటున్నాడు తెలుసా, నీ సరిహద్దులు విస్తారపడాలా, ఇట్లుంటే కాదంటుండే దేవుడు ఈరోజు మీకు. నీ కర్టెన్స్ని స్ట్రెచ్ చేయి, నువ్వు కుడి ఎడమ వైపు పోవాలా, నువ్వు ఎదగాల. దేవుడు నిన్ను అమెరికాకి తీసుకుపోయి అక్కడ పని చేయించి మళ్ళీ యూరోప్కి తీసుకుపోయి ఒకే జాబ్, ఒకే ఆఫీస్ నుంచి నిన్ను ఈ భూమి అంతా తిప్పుతా అని అంటున్నాడు దేవుడు. దేశమంతా నిన్ను తిప్పుతా, నీ ద్వారా ప్రాజెక్ట్స్ ఎక్స్పాండ్ చేస్తా, నీకున్న చదువుని నీకున్న జ్ఞానం నేను కుడి ఎడమ వైపు నిన్ను విస్తారపరుస్తా అని దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను కుడి ఎడమ వైపు నేను విస్తారపరుస్తా అని ఈరోజు దేవుడు అంటున్నాడు. కాబట్టి చిన్న వాటిపైన నుంచి ఆనందపడడం ఆపండి. దేవుడి కార్యం చేసింది, దేవునికి స్తోత్రం. కానీ పెద్ద దేవుడు తండ్రి, పెద్దది ఎదురు చూస్తున్నాను నీ దగ్గర నుంచి. ఒక తండ్రిగా, మీ ఒక తండ్రి, అవునా? మరి నీ స్కూల్ ఫీజు కడితే నువ్వు ఆనందపడతావా? తండ్రి నీకే స్తోత్రం అంటావా? దేవా డాడీ నీకే స్తోత్రం, థ్యాంక్ యూ డాడీ అని అంటావా? అవునా? నీకంటూ ఒక పెద్ద కార్యం చేసాను డాడీ, నీకు ఒక బిజినెస్ పెట్టించి దానివల్ల నువ్వు బతుకుతున్నావు. మీ డాడీ ఒక ఇల్లు కట్టించేసి నీకు దానివల్ల నేను బతకాలను. కానీ నువ్వేం అడుగుతున్నావు? డాడీ ఇన్ఫ్లుయెన్స్ని పట్టుకొని ఒక చిన్న జాబ్ దొరికితే చాలనుకుంటున్నావు, ఒక చిన్న క్లర్క్ అయితే చాలనుకుంటున్నావు. కానీ మీ డాడీకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది? 2 ఇల్లులు కట్టించే అంత స్తోమత ఉంది, 2 ఇల్లులు కట్టించి నువ్వు కిరాయిల్లోనే బతికే అంత స్తోమత మీ తండ్రికి ఉంది. కానీ అలాంటి జీవితం నువ్వు వద్దు అనుకుంటున్నావు. ఒక చిన్న క్లర్క్ పని చాలు, చిన్న గవర్నమెంట్ ఉద్యోగం చాలు, 10,000 వచ్చినా చాలు, 5,000 వచ్చినా చాలు. యు హావ్ బీన్ రెడ్యూసింగ్. చిన్న వాటిపైన ఆనందపడడం. ఇఫ్ దేర్ విజన్స్ ఆర్ నారో, ద బ్లెస్సింగ్స్ విల్ బీ లెస్. నీ యొక్క దర్శనాలు అడ్డుదిడ్డంగా ఉంటే నీ యొక్క ఆశీర్వాదాలు తక్కువగానే ఉంటుంది. నీ యొక్క దర్శనమే ఆశీర్వాదానికి కారణం. లేదు ఉన్నా చాలు, నేను ఈ బైక్, ఈ సైకిల్, ఈ స్కూటర్ నేను హ్యాపీగా ఉన్నా, నాకు ఈ ఇల్లు ఉంది చాలు నేను హ్యాపీగా ఉన్నా, నేను ఇది ఉంది చాలు, నాకు ఈ మంచి కారు ఉంది చాలు నేను హ్యాపీగా ఉన్నా. కుడి ఎడమ వైపు నువ్వు విస్తారపడాలా. నాకు 5,000 వస్తుంది బ్రదర్ చాలు నెలకి, నాకు 8,000 వస్తుంది బ్రదర్ చాలు నెలకి, నాకు 1,000 రూపాయలు వస్తుంది బ్రదర్ నెలకి చాలు, నాకు 2,000 వస్తుంది బ్రదర్ వారానికి చాలు, 10,000 నెలకి చాలు బ్రదర్, ఐఎమ్ హ్యాపీ అని అంటూ ఉంటారు చాలామంది. చిన్నఫ్ నాకేం తక్కువ, నాకు ఇది ఉందా? లేదు, నువ్వు విస్తారపడాలా. యూ నీడ్ టు ఎక్స్పాండ్. అది దేవుని చిత్తము.
దేవుడు నిన్ను కుడి ఎడమ వైపు విస్తారపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతమంది విస్తారం పొందుకోనికి సిద్ధంగా ఉన్నారు? విలియం కేరీ గారు ఏమన్నారంటే, డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అన్న. నువ్వు దేవుని కొరకు పెద్ద కార్యములు చేయాలంట. ఇప్పుడు మనం ఎలా ఉండాలా? దేవుని కొరకు పెద్ద కార్యం చేయాలా? చిన్న ప్యాంప్లెట్లు ఇచ్చేసి నేను సేవ చేస్తాను కాదు, దేవుని కొరకు పెద్ద కార్యం చేయాలి. ఎలా చేస్తావు తెలుసా? పెద్ద కార్యం నీ ఆశీర్వాదం బట్టి దేవుణ్ణి మహిమపరుస్తావంట. We should always keep expanding and doing great things. How you will do great things, my dear brothers and sisters? When you expand, you can do great things. If you do not expand, you cannot do great things. నువ్వు విస్తారం పొందుకోకపోతే, ఒకవేళ అతని దగ్గర పెద్ద తవా దొరికితే అతను పెద్ద చేప వండుకునేవాడు కదా. అతని ఇంట్లో ఆ పెద్ద తవ లేనందుకు అతను చిన్న చేప మీద ఆనందపడ్డా. అలా దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కూడా మీ సరిహద్దులు విస్తారపడితేనే కదా మీ ఇంట్లో ఆశీర్వాదం పెట్టుకోగలరు. మీ విశ్వాసం అనే సరిహద్దులు విశాలపరిస్తేనే కదా, ఒక స్థానం సిద్ధపరుస్తేనే కదా నువ్వు విశ్వాసమును బట్టి అద్భుతాలు పొందుకుంటావు, ఆశ్చర్యకార్యాలు పొందుకుంటావు. విశ్వాసం లేని జీవితంలో ఎలా నువ్వు ఈ ఆశీర్వాదాలు ఇరికిద్దాం అనుకుంటున్నావు? కుదరదు కుదరదు కుదరదు. కొలసీలు రాసిన పత్రిక 2:7 అంటున్నాడు, బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫెయిత్, బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో స్థిరపడు, విశ్వాసంలో సెటిల్ అవ్వు. బీ ఎస్టాబ్లిష్డ్. ముందు నీ విశ్వాస జీవితాన్ని సరిపెట్టుకో అంటున్నాడు దేవుడు. నీ విశ్వాస జీవితాన్ని సెట్ చేసుకో అంటున్నాడు దేవుడు. సెట్ చేసుకో ముందు నీ విశ్వాసం జీవితం అంటున్నాడు. 1 Thessalonians 4:10, 1 Thessalonians 4:10 అంటున్నాడు, బట్ వీ అర్జ్ యూ బ్రదర్, యూ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్. నువ్వు ఇంకా పెరగాల దేవుని బిడ్డలారా అని పౌలు గారు రాస్తున్నారు. మీరు పెరగాల, భయంకరమైన పెరగాల, బలిగి పెరగాల. 2 Corinthians 4:15 అంటుంది, టు అబౌండ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ పెరగడం ఎందుకు? దేవునికి మహిమ పొందనికి, దేవుడిని ద్వారా మహిమ పొందనికి నువ్వు పెరగాలంట. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పాండ్ ఇన్ యూ, faith in you, you should grow first. Only when the faith expands, the area covered by the tent will also expand. Hallelujah. నువ్వు పెరగాల. నువ్వు పెరిగినప్పుడు అవునా ఏమవుతుందంటే, నీ టెంట్ అనేది పెరగాలంటే నీ విశ్వాసం అనేది పెరగాల. నీ విశ్వాసం అనేది ఎప్పుడైతే పెరుగుతుందో నీ రాజ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. నీ వైపు మనుషులు అనేది పెరుగుతారు. విస్తారమైన తలంపు అనండి, విస్తారమైన దర్శనం అనండి, పెద్ద దర్శనము. దేవుడు ఆ పెద్ద కార్యం చేయాలనుకుంటా, నువ్వు కుడి ఎడమ వైపు వెళ్తావు. హల్లెలూయా. God wants to expand you today. God wants to expand you today. If you think you could increase the area covered by the tent after getting expanded, you will never grow. When God called Abraham, he promised, arise, walk in the land through its length and to its width, I will give you. చాలా మంది ఏమనుకుంటారు, పైసలు వస్తే నేను చేసుకుంటా బ్రదర్, పైసలు వస్తే నేను చేసుకుంటా, పైసలు వస్తే. చాలామంది ఇది ఏమంటారు, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే రిస్క్ తీసుకోరు. అబ్రహాంకి వాగ్దానం ఉంది, ఆ వాగ్దానం మీద రిస్క్ తీసుకున్నాడు. ఆయన తన సొంతలు ఇడిచిపెట్టి, వాళ్ళ నాన్నని ఇడిచిపెట్టి, వాళ్ళ చుట్టాలందరినీ ఇడిచిపెట్టి ఆయన నడుచుకుంటూ ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు దూరం. అందరి యొక్క ప్రేమలన్నీ ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు నడుచుకుంటా. భార్యను తీసుకున్నాడు, మళ్ళీ ఆ పిల్లగాడిని తీసుకొని ముగ్గురు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడ ఆగలే, వెళ్ళిపోతా ఉన్నాడు దేవుని పైన విశ్వాసం. ముందు దేవుడు నిన్ను వెళ్ళమంటాడు, కుడి ఎడమ వైపు అబ్రహాంని తిరగమన్నాడంట. ఆదికాండము 13:17 ఉంటుంది. He promised, arise and walk in the land through its length and through its width, I will give you. నువ్వు నడవనిది, నువ్వు చూడనిది, నువ్వు దాన్ని పొందుకోవు అనే వాక్యం సెలవిస్తుంది ఈరోజు. చాలామంది పైసలు వచ్చినాక నేను చేస్తాను, రిస్క్ తీసుకున్నామో నాకొద్దు. దేవుడు ఏమంటారు, నువ్వు నన్ను నమ్మి నువ్వు ముందుకెళ్ళు, నన్ను నా యందు విశ్వాసం ఉంచి నువ్వు ముందుకెళ్ళు, నేను నీకు తోడై ఉంటా అంటున్నాడు. టేక్ రిస్క్. యూ హ్యావ్ టు బి రిస్క్ టేకర్స్ ఫర్ గాడ్. చాలామంది చెప్తాడు, బ్రదర్ మీరు రిస్క్ తీసుకోవాలి, బ్రదర్ వద్దు, టేక్ రిస్క్ ఫర్ గాడ్. చాలామంది చెప్తా, అక్కడ సేవకు పోదామంటే బ్రదర్ అక్కడ రిస్క్ బ్రదర్ అంటారు. టేక్ రిస్క్ ఫర్ గాడ్, టేక్ రిస్క్ ఫర్ గాడ్. దేవుని అందు రిస్క్ మనం తీసుకోవాలి. దేవుని విశ్వాసం ఉంచి, అవునా, ఒక రిస్క్ తీసుకున్నాడు అబ్రహాం కాబట్టే ఆశీర్వాదం పొందుకున్నాడు. నీవు ఒక ఆశీర్వాదంలో వెళ్ళాలంటే ఒక చిన్న రిస్క్లో వెళ్ళాలి. కొద్దిసేపు నొప్పి ద్వారా ఉండాలా, బాధల ద్వారా ఉంటావు, కష్టం ద్వారా ఉంటావు. ఆ రిస్క్ తర్వాత రాబోయే మహిమ నీకు ఈ రిస్క్నే మర్చిపోయేలా చేస్తుందట. హల్లెలూయా.
ఈరోజు మీరు తీసుకున్న రిస్క్ను బట్టి మీరు మహిమ పొందుకుంటారు. హల్లెలూయా. ఇన్ని రోజులు మీరు రిస్క్ అయిన జీవితంలో జీవించారు. ఇన్ని రోజులు నేను స్కూల్ ఫీజు కట్టుకోలేను, నేను ఇది చేయలేను, అది చేయలేను అనుకున్నారా? నేను చెప్తున్నా కదా, ఇకపై దేవుడు నేను ఈ రోజు నుంచి నీ సరిహద్దులను విస్తారపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు కుడి ఎడమ వైపు తిరుగు, నేను నీకు ప్రతిదీ ఇస్తా. అనుకుని ఉంటాడా? ఒక రోడ్డు మీద తిరిగే అబ్బాయి ఒకరోజు, అరే ఈ రోడ్ నా పేరు మీద వస్తుందంటే మీరు ఏం చేస్తారు? నవ్వుకుంటూ పోతారు. మీరు పిచ్చోడైపోయినా అనుకుంటారు. అబ్రాహాం అలానే పోయిండు. ఇగో ఈ రోడ్ అంతా దేవుడు ఇస్తా అన్నాడు, ఇగో ఈ ఏరియా అంతా దేవుడు మనకి ఇస్తా అన్నాడు, ఆ ఏరియా అంతా దేవుడు మనకి ఇస్తా అన్నాడు, నడవమన్నాడు దేవుడు అని చెప్పుకుంటా పోయిండు. ఇచ్చిండా లేదా దేవుడు? భార్య అనుకుంటుంది, ఈ మెంటలోని పెళ్లి చేసుకున్నందుకు ఇక నాకు తప్పదు, నేను వెళ్ళిపోవాలా, ఇక నాకు తప్పదు అన్నాను. కానీ దేవుడు కుడి ఎడమ వైపు తిప్పడం మాత్రమే కాదు, ఆ కుడి ఎడమ మొత్తము ఓ రబా షందలరబా, ఈరోజు మీరందరూ ఆ కుడి ఎడమ వైపు తిరిగి ఆ కుడి ఎడమ అంతా పొందుకున్నాను గాక. సకల ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలనుకుంటున్న పెద్ద చాప పొందుకునే గల విశ్వాసము ఈరోజు నీ జీవితంలో వచ్చును గాక. ఆమేన్. ఎస్. Dear children of God, you are going to expand, you are going to develop, so walk in the land through its length and its width and inherit the area covered. Hallelujah. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు పెరగబోతున్నావు, ఈరోజు నువ్వు డెవలప్ అవ్వబోతున్నావు. నీ జీవితంలో కుడి ఎడమ వైపు తిరిగి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకో, ఆ ఏరియాని కవర్ చేసుకో, నీ రాజ్యం పెద్దగా చేసుకో, నువ్వు బలంగా మారు, చిన్నగా స్థాపించు నీ బిజినెస్ని, పెద్దగా అయిపో. హల్లెలూయా. పెద్దగా పెద్ద స్థానం. ఈరోజు మనం చిన్నగా సేవ ప్రారంభిస్తున్నాం, రేపు పెద్దగా ముగిస్తాం. హల్లెలూయా. ఎస్. ఆది దేవుడే, అంతము దేవుడే, ఆల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. ఈ ఆల్ఫా ఒమేగా మన జీవితంలో ఈరోజు ఒక ప్రారంభం ఇచ్చి మనల్ని కుడి ఎడమ వైపు తిప్పి మనల్ని సంపూర్ణమైన ఆశీర్వాదంతో, మనల్ని ఫుల్నెస్తో దేవుడు నింపును గాక. ఆమేన్. ఈరోజు యొక్క వాగ్దానం, మే ద లార్డ్ ఆఫ్ యువర్ యాన్సెస్టర్స్ ఇంక్రీజ్ యూ 1000 times అండ్ బ్లెస్ యూ యాజ్ హీ హాస్ ప్రామిస్డ్. డ్యూటెరోనమీ 1:11. ద్వితీయోపదేశ కాండము ఈరోజు వాగ్దానము, ద్వితీయోపదేశ కాండము 1:11. నీ దేవుడు, నీ పితరుల దేవుడు నిన్ను 1000 ఆశీర్వదించును గాక. ఈరోజు మనమందరం 1000 ఆశీర్వాదం పొందుకోబోతున్నాం. ఆమేన్. వి రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు మీరు చదవాల్సిన బైబిల్ రీడింగ్ వచ్చేసి ఉదయము ఇర్మియా 51, 52 అధ్యాయాలు, ఉదయము ఇర్మియా 51, 52 అధ్యాయాలు, సాయంత్రము హెబ్రూలు 9. ఈరోజు నీ టెంట్ని విస్తారపరచుకో. ఆమేన్. లెట్ us pray. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మంచి దేవా, నీకే స్తోత్రం. ఈరోజు ప్రభువా మా సరిహద్దులు విస్తారపడాల. ఈరోజు ఒక పెద్ద అద్భుతం మేము ఎదురు చూస్తున్నాం అయ్యా. మా విశ్వాసముని బట్టి కాదు, మా విశ్వాసము తక్కువ ఉంటే ప్రభా, మా విశ్వాసంని పెరుగజేయండి, మా విశ్వాసంని పెద్దగా చేయండి తండ్రి. ఒక పెద్ద కార్యము నా జీవితంలో జరిగించండి తండ్రి. ఒక గొప్ప కార్యము నా జీవితంలో జరిగించండి తండ్రి. నా సరిహద్దులు విస్తారమును పొందుకోవాలా యేసు నామములో. ఓ బా రబా షందల రబా రికల రబో రేకెలే రేబా. అయ్యా మేము పెరగాలయ్యా, మా విశ్వాసం పెరగాలయ్యా, మా ఆశీర్వాదం పొందుకోవాలయ్యా, కుడి ఎడమ వైపు మేము విస్తారపడాలయ్యా, నీ నామంని మేము మహిమపరచాలయ్యా. మా ప్రార్థన విని ఆలకించిన దేవానికే స్తోత్రం. దివారాత్రం మిమ్మల్ని వెతుకుతున్నాం తండ్రి. ఒక గొప్ప కార్యం, ఒక పెద్ద కార్యం నేడే మా జీవితంలో చేయండి. మేము పెద్ద కావాలని కోరుకుంటూ ఒక గొప్ప కార్యము, గొప్ప దేవుడి నుంచి పొందుకుంటున్నాం తండ్రి, ఒక గొప్ప కార్యం. మా ప్రార్థన విని ఆలకించిన దేవానికే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎక్స్పాండ్ యువర్ మైండ్ సెట్, ఎక్స్పాండ్ యువర్ కర్టన్స్. ఓకే, ఈరోజు వాగ్దానం ఏంది? స్ట్రెచ్ అవుట్ ద కర్టన్స్ ఆఫ్ యువర్ డ్వెల్లింగ్స్. నీ సరిహద్దులను నువ్వు ఈరోజు విస్తారపరచు. విస్తారమైన జీవితం ఈ రోజు నుంచి ప్రారంభం అవ్వబోతుంది. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. రాత్రి 9 గంటలకు కలుసుకుందాం. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్